హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సాంఘిక శాస్త్రం చూస్తున్నాము. సోషల్ సైన్స్ తెలుగు మీడియము 4వ తరగతి. ఇక్కడ వచ్చేసి ప్రథమాంతరం టర్మ్ 1 వచ్చేసి చూస్తూ ఉన్నాము. మొట్టమొదటి లెసన్ వచ్చేసి ఆకాశంలోని వింతలు. సరే సార్ తపాలా ఇక్కడ వచ్చేసి ఆ గొంతును దివ్య బయటకు వచ్చింది. తన మామయ్య పంపినటువంటి సీడీని తపాలా బంట్రోతు దగ్గర నుండి అందుకుందనమాట. పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకుంది. ఆసక్తిగా దాన్ని కంప్యూటర్లో వేసి చూసింది. ఆకాశంలోని వింతలు అనేకమైనటువంటి అంశంపై అనేక విషయాల్లో చిత్రాలతో సహా తెర మీద కనిపించాయి. తెర మీద అంటే ఆ యొక్క కంప్యూటర్లో వేసి చూసిందనమాట. కొన్ని విషయాలు మనకు తెలియవు. అంతరిక్షము అంటే ఏంటనేది తెలుసుకుందాం ముందు. భూమి గోళాకారంగా ఉన్న భూమి వచ్చేసి ఒక గుండ్రంగా ఉంటుంది. గోళాకారము అంటే గుండ్రంగా ఉంటుంది ఉన్న విషయం మనందరికీ తెలుసు. భూ ఉపరితలానికి పైన కొంత ఎత్తు వరకు గాలి అనేటువంటిది వ్యాపించి ఉంటుంది. కొంతవరకే గాలి ఉంటుందన్నమాట. దీనినే వాయుమండలము అని అంటారు. సో కొంతవరకే గాలి ఉంటుంది కాబట్టి దాన్ని వాయుమండలము అని అంటారు. భూమిని యాపిల్ పండుతో పోల్చుకుంటే యాపిల్ పండు పైన తొక్కలాగా వాయుమండలం వచ్చేసి భూమిని ఆవరించి ఉందన్నమాట. ఈ వాయుమండలానికి పైన ఉన్నటువంటి శూన్య ప్రదేశాన్ని అంతరిక్షము అని అంటారు. అక్కడ కొంత దూరం వరకే మనకు గాలి అనేటువంటిది అందుతుంది. ఆ తర్వాత పైభాగం వచ్చేసి గాలి అనేటువంటిది మనకు దొరకదనమాట. సో ఆ యొక్క గాలి లేనటువంటి ప్రదేశానికి పైన ఉన్నటువంటి శూన్య ప్రదేశం అనమాట. గాలి లేనటువంటి ప్రదేశాన్ని శూన్య ప్రదేశం అనే అంటారు. దాన్నే ఏమంటారంటే ఇంకో పేరుతో అంతరిక్షము అని అంటారు. సూర్యుడు, చంద్రుడు మొదలైనవి అంతరిక్షంలో ఉన్నాయి. అంతరిక్షంలో ఉన్నాయి కాబట్టి చంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వచ్చేసి చంద్రగ్రహణంలో అడుగు పెడితే మనము ఎగురుతూనే ఉంటాము. మనకు సరైనటువంటి ఇది దొరకదనమాట. అదే కాకుండా వచ్చేసి అక్కడ వేడి కూడా చాలా ఎక్కువ అనమాట. భయంకరమైనటువంటి వేడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు యొక్క కిరణాలు వచ్చేసి డైరెక్ట్గా పడుతూ ఉంటాయి కాబట్టి. తర్వాత నక్షత్రాల గురించి తెలుసుకుందాం. నక్షత్రాలు వచ్చేసి మీరు అందరూ చూసే ఉంటారు. ఆకాశంలో ఉంటాయి నక్షత్రాలు. అంతరిక్షంలో కనపడే పెద్ద పెద్ద గోళీలు లాంటివి, చిన్న చిన్న గోళీలు మాదిరి కనిపిస్తాయి. ఇవి వాయువులు మరియు సూక్ష్మ రేణువులతో ఏర్పడి ఉంటాయి. ఆ యొక్క గాలితో కూడి ఉంటుంది. చిన్న చిన్న సూక్ష్మ రేణువులతో ఏర్పడి ఉంటుంది. ఇవి తమంతట తామే కాంతిని వెదజల్లుతాయి. ఎక్కువగా వచ్చేసి సూర్యుడి యొక్క కిరణాల పైన పడవు. ఇదే వచ్చేసి గ్లిటరింగ్ పవర్ అనేటువంటిది, అంటే మెరిసేటువంటి శక్తి అనేటువంటిది తనకి ఉందన్నమాట. రాత్రిపూట ఆకాశంలో కనపడేటువంటి నక్షత్రాలు భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల అవి మనకు చిన్నవిగా కనిపిస్తాయి. బాగా నిజానికి అవి చాలా పెద్దవి అనమాట. సో భూమి కన్నా పెద్దవి, కానీ మనకు చాలా దూరంగా ఉండడం వల్ల మనకు నక్షత్రాలు అనేటువంటిది చిన్న చిన్న చుక్కల మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. సో అవి ఎట్లా ఉంటాయంటే మనకి ఆకాశంలో వచ్చేసి ఒక మినుగురు పురుగులు మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. మినుగురు పురుగు అంటే తెలుసా మీకు? మనము అడవి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయి రాత్రిపూట. అవి వచ్చేసి లైట్లని ఇచ్చేటువంటి శక్తి తనకి ఉందన్నమాట. ఆ యొక్క మినుగురు పురుగులు గుంపులుగా ఉన్నాయనుకోండి, అక్కడ ఒక వెలుతురు అనేటువంటిది వస్తుంది. సో మినుగురు దాన్ని ఏమంటారంటే మినుగురు పురుగు అంటారు. ఆ మినుకుమంటూ కనిపిస్తాయి అన్నమాట. సో మనకి ఆకాశంలో నక్షత్రాలు మినుకుమని కనిపిస్తాయి. అంటే గ్లిటరింగ్, తలతల మెరుస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చమికీలు ఏ విధంగా అయితే సడన్గా మెరుస్తూ ఉంటుందో ఆ విధంగా మెరుస్తూ ఉంటుంది నక్షత్రాలు. కానీ నిజంగా ఆ విధంగా ఉండడం లేదు. వాటి కాంతి వాయుమండలంలోకి ప్రవేశించేటప్పుడు చెదరిపోతుంది. అందువల్ల నక్షత్రాలు మినుక్కుమని కనిపిస్తాయి. మనకు వచ్చేసి ఆ యొక్క వాయుమండలం అంతా ఏముంటుంది, మనకు వచ్చేసి గాలి అనేటువంటిది ఉన్నప్పుడు అవి చెదరి నక్షత్రాలు మినుక్కుమని శక్తిని కనిపిస్తాయి అన్నమాట. మనము గ్రహాల గురించి తెలుసుకుందాం. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని ఆకర్షణ శక్తికి లోనై దీర్ఘ వృత్తాకారములో తిరిగేటువంటి గణరూపాలని గ్రహాలు అని అంటారు. వీటికి ప్రకాశించేటువంటి గుణం అనేటువంటిది ఉండదు. ఇవి సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి. అంటే సూర్యకాంతి పైన పడుతుందే కానీ ఇవి వచ్చేసి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సూర్యుని ఆకర్షణ శక్తికి ఇదవుతూ ఉంటుందన్నమాట. ఉపగ్రహాలు అంటే ఏంటంటే ఒక గ్రహం యొక్క ఆకర్షణ శక్తికి లోనై ఆ గ్రహాన్ని చుట్టి వచ్చేటువంటి అంతరిక్ష పదార్థాన్ని ఉపగ్రహము అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఆకర్షణ శక్తికి లోనై అంటే ఇప్పుడు సూర్యుడు
చంద్రుని పైన పడ్డారనుకోండి, ఆకర్షణ శక్తిని లాగుతుంది. ఆ గ్రహాన్ని చుట్టి వచ్చేటువంటి అంతరిక్ష పదార్థాన్ని తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఉపగ్రహము అని అంటారనమాట. ఇంకో గ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు చంద్రుడు భూమి యొక్క ఒక ఉపగ్రహము. ఈ విధంగా అంతరిక్షంలో చాలా ఉపగ్రహాలు అనేటువంటిది ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి చిన్న చిన్న ఉపగ్రహాలు అనేటువంటిది ఉన్నాయన్నమాట. సరే, చిన్న గ్రహాలు అంటే వేటిని అంటున్నామంటే కుజుడు, గురువు మొదలైనటువంటి 2 గ్రహాలకు మధ్య వృత్తాకార కక్షలో అనేక వేల అంతరిక్ష శిలలు, ఆస్ట్రాయిడ్స్ అనేటువంటిది తిరుగుతూ ఉంటాయన్నమాట. వీటిలో చిన్న గ్రహాలు అని కూడా అంటారు. వీటిని చిన్న గ్రహాలు అని అంటారు. ఇవి అనేక పరిమాణాల్లో ఉంటాయి, అనేకమైనటువంటి షేపుల్లో ఉంటాయన్నమాట. తర్వాత మనము తోకచుక్కలు ఆకాశం నుంచి కిందకి రాలుతూ ఉంటాయి, ప్రకాశిస్తూ కిందకి రాలుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అంతరిక్షం నుండి వాయుమండలం ద్వారా భూ ఉపరితలానికి చేరేటువంటి వాటిని ఏమంటారంటే అంతరిక్ష పతన శిలలు అని అంటారు. ఇవి అంతరిక్షంలో ఉన్నప్పుడు అంతరిక్ష శిలలు, ఆస్ట్రాయిడ్స్ అని పిలుస్తారు. సూర్య కుటుంబంలో చాలా అంతరిక్ష శిలలు తేలుతూ ఉన్నాయన్నమాట. ఈ అంతరిక్ష శిలలు భూమి యొక్క వాయుమండలానికి చాలా వేగంగా చొచ్చుకొని వచ్చేటప్పుడు భూమిని ఆవరించి ఉన్నటువంటి గాలితో రాపిడికి గురై ఉష్ణానికి నుండి వెలుగు రేఖలుగా పడుతూ ఉంటాయి. వీటిని అగ్నిశిలలు అని కూడా అంటాము. అంటే ఆకాశం నుంచి రాలుతూ ఉంటాయి. వీటిని తోకచుక్కలు నేరుగా సముద్ర భాగంలోకి ఎంటర్ అవుతుంది. సో వాటిని ఏమంటారంటే అగ్నిశిలలు అని అంటారు. వీటిని తోకచుక్కలు అని కూడా అంటారు. వీటిలో కొన్ని పూర్తిగా మండిపోయి గాలిలో కలిసిపోతాయి. కొన్ని అంతరిక్ష శిలలు పూర్తిగా మండకుండా భూమిపైన పడుతుందన్నమాట. వీటిని ఉల్కలు అని కూడా అంటారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఉల్కలు అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. తర్వాత చంద్రుడి గురించి తెలుసుకుందాం. చంద్రుడు భూమి యొక్క ఒకే ఒక ఉపగ్రహం. చంద్రుడు భూమికి ఒక ఉపగ్రహము. దీనిని చందమామ, జాబిలి, నెలరాజు అని కూడా పిలుస్తారు చంద్రుడిని. ఇది ఒక రాతి గ్రహము. ఇది రాతితో చేసినటువంటి గ్రహం. ఇది సూర్యుని నుండి కాంతిని పొంది ప్రకాశిస్తుంది. అంటే సూర్యుడి దగ్గర నుంచి వెలుతురుని తీసుకుంటుంది. ఆ యొక్క వెలుతురుని తీసుకుని మనకేమి ఇస్తుంది? వెలుతురు అనేటువంటిది చంద్రుడి దగ్గర నుంచి మనకు వెలుతురు అనేటువంటిది ఇస్తుంది. చంద్రుని ఉపరితలము అంతా రాళ్లతో నిండి ఉండడం వల్ల ఇది సూర్యుని వెలుగు పూర్తిగా ప్రతిబింబించలేదన్నమాట. ఇప్పుడు రాయి మాదిరిగా ఉంటుంది. సో అందువల్ల ఎక్కువగా దీనితో మనకు ఎక్కువ వేడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని వెలుగును పూర్తిగా ప్రతిబింబించడం లేదు. అందువల్ల దీని కాంతి సూర్యుని కాంతిలాగా వేడిగా ఉండడం లేదు. ఎక్కువగా వేడి అనేటువంటిది ఉండదు. ఇది అంటే ఎట్లా అంటే ఎలా ఉంటుందంటే మార్నింగ్ వేడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం ఎక్కువ చలిగా ఉంటుందన్నమాట. ఈ విధమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. కంప్లీట్గా చంద్రుని ఉపరితలం అంతా రాళ్లతో నిండి ఉండడం వల్ల ఇది సూర్యుని వెలుగుని పూర్తిగా ప్రతిబింబించడం లేదు. సూర్యుని యొక్క రాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల సూర్యుడి యొక్క కాంతిని అది తీసుకోలేకపోతుందంటే ఎక్కువ చంద్రుడి పైన ఎక్కువ ఉండదన్నమాట, ప్రకాశించడు అనమాట. దీని కాంతి సూర్యుని కాంతిలాగా వేడిగా ఉండడం లేదు, వేడిగా కూడా ఉండదు. ఇది దీర్ఘవృత్తాకార కక్షలో భూమిని చుట్టుతూ ఉంటుంది. ఇక్కడ భూమిని తిరుగుతూ ఉంటుందన్నమాట. చంద్రుడు ఒకసారి భూమిని చుట్టి రావడానికి 27.3 రోజుల వరకు పడుతుందన్నమాట. చంద్రుని మీద గాలి అనేటువంటిది లేనే లేదు. ఆకర్షణ శక్తి భూమి కన్నా తక్కువే అనమాట. ఆకర్షణ శక్తి అనేటువంటిది అంటే ఆకర్షణ శక్తి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక పెన్నును లేకపోతే ఒక పండును పైనుంచి కింద వేస్తే వెంటనే భూమి దానిపైన పడుతుంది. కానీ ఇక్కడ చంద్రుడి పైన మనం కానీ నేలపైన రాతిపైన కానీ నిలుచుకున్నామంటే నిలుచుకోలేమన్నమాట. ఎందుకంటే ఎగురుతూనే ఉంటాము. సో అక్కడ గాలి ఆకర్షణ శక్తి అనేటువంటి లేకుండా ఉండడం వలన మనం అక్కడ ఆ యొక్క చంద్రుని పైన ఎగరడం అనేటువంటిది అంటే గాల్లో తేలుతున్నట్టుగా ఉంటాము. ఇక్కడ 22/10/2008 చంద్రుని మీద పరిశోధన చేయడానికి మన దేశం చంద్రయాన్ 1 అనేటువంటి అంతరిక్ష నౌకని పంపించింది. సరే, సూర్యుడి గురించి తెలుసుకుందాం. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. కానీ భూమిని ఆవగింజ అనుకుంటే సూర్యుడు గుమ్మడికాయ అంత పెద్దది అనమాట. సో ఆవగింజ సైజే మన యొక్క భూమి. గమనించండి, భూమితో పాటు అనేక గ్రహాలు, ఉల్కలు, దుమ్ము, ధూళి మొదలైనటువంటి సూర్యుని యొక్క చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మనం సూర్యుని
సూర్యుడిని వాయువుల మిశ్రమం అని కూడా అంటామన్నమాట. సూర్యునిలో అధికంగా హైడ్రోజన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, కొద్దిగా హీలియం ఉంటుంది, చాలా కొద్దిగా మిగిలినటువంటి వాయువులు ఉన్నాయి. సూర్యునిలో హైడ్రోజన్ అణువులు సంయోగం పొంది హీలియం వాయువు ఏర్పడుతుంది. అంటే వేడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది నిరంతరం జరగడం వల్ల అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత, కాంతి అనేటువంటిది ఉంటుంది, వెలుగు అనేటువంటిది ఉంటుంది. అందువల్ల సూర్యుని అగ్నిగోళము అని పిలుస్తాము. వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని అగ్నిగోళము అని కూడా పిలుస్తాము. భూమి మీద ప్రాణులు నివసించడానికి సూర్యశక్తి అనేటువంటిది చాలా మనకు తోడ్పడుతుంది. అంటే డైరెక్ట్గా మనకు వచ్చేసి ఎక్కువ మనకు ఎండాకాలం వచ్చిందనుకోండి, ఎక్కువగా ఎండగాని కాచినట్లయితే మనం ఏం చెప్తాము, ఎండ ఎక్కువగా ఉంది అని చెప్తాము అనమాట. సో అందువల్ల వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క హీలియము, తర్వాత వచ్చేసి ఇవన్నీ హైడ్రోజన్ అనేటువంటిది దీనిలో కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మండేటువంటి గోళంగా మనము చెప్పడం జరుగుతుంది. అందువల్ల దీన్ని అగ్నిగోళము అని కూడా అంటాము. ఇక్కడ చూడండి, సూర్య కుటుంబం. సూర్యుడు దాని చుట్టూ తిరిగేటువంటి 8 గ్రహాలన్నీ చేరి సూర్య కుటుంబము అని అంటారు. చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట సూర్య కుటుంబము. సూర్యుని ఆకర్షణ వలన, శక్తి వలన గ్రహాలు వాటి కక్షల్లో స్థిరంగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం నుంచి తెలుసుకుందామా. ఇక్కడ వచ్చేసి గ్రహాల పేర్లను వరుస క్రమంలో రాయండి, వాటిని వచ్చేసి మనము తెలుసుకుందాం. ఇక్కడ ఉంది చూడండి, ఈ విధంగా మనం వచ్చేసి ఒక పేర్లు రాసి మనము తెలుసుకుందాం. మొట్టమొదటి తెలుసుకోబోయేది బుధుడు గురించి తెలుసుకుందాం. బుధుడు సూర్య కుటుంబంలో మిక్కిలి చిన్న గ్రహము. ఇది సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి మొదటి గ్రహం అనమాట. బుధుడు వచ్చేసి సూర్యునికి దగ్గరలో ఉండేటువంటి గ్రహము. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. ఇది ఒకసారి సూర్యుని చుట్టి రావడానికి 88 రోజులు పడుతుంది అనమాట. 88 రోజులు పడుతుంది ఆ యొక్క సూర్యుడిని చుట్టి వచ్చేదానికి. బుధునికి ఉపగ్రహము మరియు వాయుమండలం అనేటువంటిది లేదనమాట. వాయుమండలం అంటే అక్కడ లోపల వచ్చేసి మనము నివసించడానికో లేకపోతే గాలి అనేటువంటిది లేదు. నెక్స్ట్ శుక్రుడు. సూర్య కుటుంబంలో ఉన్నటువంటి రెండవ గ్రహం వచ్చేసి శుక్రుడు అనమాట. రెండవ గ్రహం ఏంటి? శుక్రుడు ఇది సూర్యుని తూర్పు నుండి పడమర దిశగా చుట్టుతుంది. పడమర నుంచి తూర్పు నుంచి పడమర దిశగా తిరుగుతుంది. ఇది భూమికి దగ్గరగా ఉంది. ఈ గ్రహము కొన్ని నెలల్లో ఉదయం పూట, కొన్ని నెలల్లో సాయంత్రం పూట ఆకాశంలో ప్రకాశంగా కనిపిస్తుంది. మనకు వచ్చేసి వెలుగుగా కనిపిస్తుంది. అందువల్ల దీన్ని ఉదయం నక్షత్రము అని, సాయంత్రపు నక్షత్రము అని అంటారు. చంద్రుని తర్వాత ప్రకాశవంతమైనటువంటి గ్రహము శుక్రుడు అనమాట. చంద్రుని తర్వాత చంద్రుడి మాదిరిగానే ఇది కూడా వచ్చేసి ప్రకాశంగా ఉంటుంది శుక్రుడు. భూమిలో మనం అందరం నివసిస్తూ ఉన్నాము. మనము నివసించేటువంటి గ్రహం వచ్చేసి భూమి. సూర్య కుటుంబంలో భూమి 3వ గ్రహము. చూడండి, ఫస్ట్ వచ్చేసి బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత వచ్చేసి భూమి. 3వ గ్రహము, దీని మొత్తం వైశాల్యంలో 71% నీరు. దీంట్లో ఏముంది, ఎక్కువగా వచ్చేసి 71% నీరు అనేటువంటిది ఉంది. 29% మటుకే భూభాగము అనేటువంటిది ఉందన్నమాట. సో మొత్తం వచ్చేసి నీటితో నింపబడి ఉంది. ఇక్కడ ప్రాణులు, నీరు అంటే ఎటువంటి నీరు, మనం తాగేటువంటి నీరు కాదు, సముద్రపు నీరుతో నిండిపోయి ఉంటుందన్నమాట. ఉప్పు నీరుతో నిండిపోయి ఉంటుంది. సో భూభాగము ఉంది. ఇక్కడ ప్రాణులు నివసించడానికి కావలసినటువంటి నేల, నీరు, గాలి మరియు మితమైనటువంటి ఉష్ణోగ్రత అనేటువంటిది ఈ యొక్క భూమిలో ఉందన్నమాట. దీనికి అంతటికీ కారణము భూమి సూర్యునికి దూరంగాను లేకుండా, దగ్గరగాను లేకుండా తగినంత దూరంలో ఉంది. అందువల్ల భూమిని జీవగ్రహము అని పిలుస్తాము. ఇప్పుడు చూడండి, సూర్యుడికి దగ్గరలో ఉన్నటువంటి గ్రహం ఏంటి? బుధుడు. దాని లోపలికి వెళ్ళలేము, ఎందుకంటే బుధుడు వచ్చేసి మంచి వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాన్ని తట్టుకునేటువంటి శక్తి అనేటువంటి మనకు లేదు. తర్వాత వచ్చేసి మనకు మామూలుగా ఎండలో వెళ్ళేసి వస్తేనే మనకు వడదెబ్బ తగులుతుంది. తర్వాత వచ్చేసి ఒంట్లో ఉన్నటువంటి బొబ్బలు వచ్చేస్తాయి, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి బుధుడు గ్రహంలోకి మనము వెళ్ళలేము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గ్రహంలోకి కూడా మనం వెళ్ళలేము. భూమిలో ఎక్కువ నీరు, గాలి, వెలుతురు అనేటువంటిది ఉండడం వల్ల, వెలుతురు అనేటువంటిది సూర్యుని వల్ల వస్తుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల జీవరాశులు అనేటువంటిది ఈ యొక్క భూమిలో మనము భూమిలో పెరుగుతున్నాం అనమాట. జీవరాశులు అనేటువంటిది
ఉత్పత్తి అవుతూ ఉంది, అవి పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అన్ని విషయాలు కలిగినటువంటి భూగోళం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సో మూడవ గ్రహము. సో 71% అనేటువంటిది ఏముంటుంది, నీరు అనేటువంటిది నింపబడి ఉంటుంది. అంటే సముద్రపు నీరు, ఉప్పు నీటితో నింపబడి ఉంటుంది. 29% మటుకు మనం వచ్చేసి భూభాగంగా మనం గుర్తించడం జరుగుతుంది. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. తర్వాత కుజుడు, అంగారకుడు. సూర్య కుటుంబంలో 4వ గ్రహము కుజుడు. మన తర్వాత గ్రహం వచ్చేసి కుజుడు అనమాట. ఈ గ్రహం మీద ఎండిపోయినటువంటి నదులు, జీవం లేని అగ్ని పర్వతాలు, జీవం లేని అంటే జీవమే అనేటువంటిది ఉండదు, బండలతో కూడినటువంటి ఎడారులు, తర్వాత వచ్చేసి మంచు కప్పినటువంటి ధ్రువ ప్రాంతాలు మొదలైన వాటిని కనిపెట్టారు. ఇనుప ఖనిజాలు, దుమ్ము ధూళితో ఈ గ్రహం ఎర్రగా కనిపిస్తుంది. సో ఎక్కువ దుమ్ము అనేటువంటిది ఈ యొక్క కుజుల్లో ఉండడం వల్ల మనం వచ్చేసి అక్కడ మనం ఏ విధంగా ఉంటుంది వాతావరణం అనేటువంటి కనుక్కోవడం జరిగిందనమాట. అందువల్ల దీన్ని ఎర్రని గ్రహము అని కూడా అంటారు. దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. తర్వాత గురువు, సూర్య కుటుంబంలో ఇది 5వ గ్రహము. సో మనము ఒక్కొక్కటి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి బుధుడు, తర్వాత వచ్చేసి శుక్రుడు, తర్వాత వచ్చేసి భూమి, తర్వాత వచ్చేసి కుజుడు, తర్వాత వచ్చేసి దాన్ని అంగారకుడు అని కూడా అంటాము. సూర్య కుటుంబంలో ఇది 5వ గ్రహము. ఈ గ్రహానికి పైభాగంలో ఎరుపు, ఊదా, పసుపు, తెలుపు మేఘాలు కమ్ముకొని ఉంటాయి. ఇవి రకాల్లో ఉంటాయన్నమాట. ఈ మేఘాలు ప్రతిరోజు అందులోనే రసాయనిక పదార్థాలకు తగినట్లుగా తమ రంగును అనేటువంటిది మార్చుకుంటూ ఉంటాయన్నమాట. సూర్య కుటుంబంలో ఇది మిక్కిలి పెద్ద గ్రహము. ఇది ఒకసారి సూర్యుని చుట్టి రావడానికి 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. ఈ యొక్క సూర్యుని తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. శని గ్రహము, ఇది సూర్య కుటుంబంలో 6వ గ్రహము. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూడడానికి ఒక క్యాప్ పెట్టినట్టుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. శని గ్రహము చుట్టూ 7 వలయాలు అనేటువంటిది ఉంటాయి. ఈ వలయాలు అందంగా కనిపిస్తాయి. శని గ్రహము చుట్టూ ఉన్నటువంటి వలయాల్ని మొట్టమొదట కనిపెట్టింది గెలీలీ అనేటువంటి వ్యక్తి కనిపెట్టడం జరిగింది. గెలీలియో గెలీలీ. సరే, యురేనస్, ఇది సూర్య కుటుంబంలో 7వ గ్రహంగా కనిపిస్తుంది. నీలం కలిగినటువంటి పచ్చ రంగులో కనిపిస్తుంది. నీలము తర్వాత పచ్చ 2 కలిసి ఉంటాయన్నమాట. ఈ రెండింటిని మిక్స్ చేసినట్టుగా ఉంటుంది. ఇది మిగిలిన గ్రహాల వలె బొంగరం లాగా తన కక్షలో తిరగడం లేదు. దొర్లుతూ ఉంటూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దొర్లుతూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క యురేనస్ అనేటువంటిది. తర్వాత నెప్ట్యూన్, సూర్య కుటుంబంలో 8వ గ్రహము నెప్ట్యూను. ఇది సూర్యునికి చాలా దూరంలో ఉంది. ఫ్లూటో తన కక్షలో స్థిరంగా చుట్టి రావడం లేదు. నెప్ట్యూన్ కక్షలో ఇది అడ్డుపడుతుంది. అందువల్ల ఇది గ్రహం అనేటువంటి స్థానాన్ని కోల్పోయిందనమాట.